హలో! వెల్కమ్ టు అరోమా ఆఫ్ ఆంధ్ర. అలాగే నా ఫస్ట్ వ్లాగ్‌కి కూడా. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నా గురించి ఏదైనా చిన్న ఇంట్రొడక్షన్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వైజాగ్‌లో ఉంటున్నాను. పుట్టింది, పెరిగింది మొత్తం అంతా కూడా వైజాగే. సో, మా హస్బెండ్‌ది కూడా పుట్టింది, పెరిగింది మొత్తం వైజాగే. అండ్ ఈ ఛానల్ గురించి వస్తే నాకు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అది కూడా నాకు మా డ్యాడీ నుంచి వచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే మనకేదైతే బాగా వచ్చో, మనం ఎందులో ఎక్స్‌పర్టో మనం ఆ పనే చేస్తే మన హార్ట్‌ఫుల్‌గా 100% ఎఫర్ట్ అనేది పెట్టగలుగుతాం. లేకపోతే మనం వాళ్ళదో వీళ్ళదో కంటెంట్ చూసి కాపీ చేసినా సరే మనం అసలు సక్సెస్ అనేది అవ్వలేము. హెల్త్ విషయంలో నేను చాలా ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు. జస్ట్ నాకు ఇష్టం కాబట్టి నేను ఆ కంటెంట్ అయితే చూస్ చేసుకున్నాను. సో దట్ నేను మీకు 100% అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతానని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి నా డైలీ రొటీన్స్ ఏంటి అండ్ ఎలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనేది నేను ఇంకా వీడియోస్ లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఫేస్ రివీల్ ఎందుకు చేయట్లేదు అని మీరు అడిగితే ఇది చాలా సిల్లీ రీజన్. ఏంటంటే నేను మా హస్బెండ్ కి ఎప్పుడైతే ఇలా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, అది కూడా హెల్త్ గురించి అని చెప్పినప్పుడైతే ఇంకా అసలే ఎవ్వరు చూడరు అని చెప్పారు. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను నా ఫేస్ కూడా చూపించకుండా హెల్త్ మాత్రమే చూపించి తప్పకుండా నేను సక్సెస్ అవుతాను చూడు అని కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేసేసాను. చూడాలి ఏం జరుగుతుందో. అలాగే నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే ఈ హనుమాన్ విగ్రహం ఎక్కడ అనేది నాకు కమెంట్లో తెలియచేయండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉన్నారా లేదా అని నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అందుకే. అండ్ నా ప్రొఫెషనల్కి వస్తే నేను హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. తర్వాత అయితే జాబ్ చేస్తానో కంటిన్యూ చేస్తానో లేదా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూడాలి. ఇప్పుడు మా పాపకి 8th మంత్ రన్నింగ్. 8 months తర్వాత వీకెండ్కి ఇలా బయటకు వచ్చాము. అంతకు ముందు అయితే మేము వీకెండ్స్ ఫుల్గా బయటే ఉండేవాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కుదరట్లేదు. 8 months తర్వాత ఇలా బయటకు వచ్చేసరికి నాకు ఆ ఫీలింగ్ అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఇది ఓన్లీ న్యూ మదర్స్కే అర్థమవుతుంది. నార్మల్ వాళ్ళకి చాలా కామెడీగా అనిపించవచ్చు. ఈ రోజే నాకేమనిపించిందంటే సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్, లివ్ ఇన్ ద మూమెంట్ చాలా ఇంపార్టెంట్. మనం డేస్ ఎలా గడిచిపోతాయో తెలీదు, మదర్హుడ్ ఎలా గడిచిపోతుందో తెలీదు. బట్ కొన్ని డేస్ తర్వాత మనం వెనక్కి తిరిగి చూస్తే మనం హ్యాపీగా ఉన్న డేసే ఉండాలి తప్ప మనం అన్ని మిస్ చేసుకున్నామే, అయ్యో మనం ఇలా ఉండుంటే బాగుండు అని అయితే రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. అందుకే నాకంటూ నా సెల్ఫ్ కేర్ కోసం, నా హ్యాపీనెస్ కోసం కొంచెం టైం అనేది నా కోసం కేటాయించుకోవాలని ఈ రోజు నుంచి ఫిక్స్ అయిపోయాను. అఫ్ కోర్స్ ఇంతకు ముందంత టైం నా కోసం నేను కేటాయించలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ డేలో కొంచెం సేపు అయినా లేదా వీక్లీ కొంచెం సేపు అయినా సరే నా కోసం, నా సెల్ఫ్ కేర్ కోసం అనేది నేను కేటాయించాలనుకుంటున్నాను. ఈ రోజు బీచ్ కి అయితే వచ్చాము. మా పాపకు కూడా చాలా నచ్చింది బీచ్, చాలా ఎంజాయ్ చేస్తుంది. నేను ఆల్రెడీ డైటింగ్ చేసేసాను కాబట్టి ప్రస్తుతం ఓన్లీ మెయింటెనెన్స్ డైటే చేస్తున్నాను. అందుకని అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ మనకు నచ్చింది అనేది ఖచ్చితంగా తినేస్తాను. అంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషల్ గా చీట్ డే అనేది డిజైన్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. మనం అప్పుడప్పుడు చుట్టాలింటికో లేకపోతే మనకి ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది, లేదా మనం ఇలా వీకెండ్స్ కి బయటకు వెళ్లాల్సి వస్తుంది. సో వాటిని నేను చీట్ డే కింద కన్వర్ట్ చేసుకుంటాను. మళ్ళీ నా వల్ల నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు కదా. అందుకే నా ఫేవరెట్ అయిన గణపతి స్వీట్స్ నుంచి నేను నేతి బొబ్బట్లు ఇంకా అలాగే క్యారెట్ హల్వా కూడా కొంచెం పార్సల్ చేయించుకున్నాను. ఆ పార్సల్స్ తీసేసుకున్న తర్వాత మేము వైజాగ్ లో అయోధ్య రామ మందిర్ సెటప్ పెట్టారు కదా, అక్కడికైతే వచ్చాము. మేము చాలా లేట్ గా అటెండ్ అయ్యాము. మళ్ళీ మీరు దానికోసం కమెంట్ చేయకండి, ఎందుకంటే నేను న్యూ బార్న్ తో ఉండడం వల్ల ఇన్ని డేస్ బయటకు అనేది రాలేదు. సో ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇప్పుడే అటెండ్ అవుతున్నాము. కరెక్ట్ గా లైటింగ్స్ వేసే టైం కి మేము అటెండ్ అయ్యాము. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము వచ్చే టైం కల్లా ఇది సెటప్ అనేది తీసేలేనందుకు కూడా హ్యాపీ. అందరూ ఇక్కడ లైన్ లో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ బిజీగా ఉండిపోవడం వల్ల మాకు దర్శనం అనేది చాలా ఈజీగా ఫ్రీగా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇందాక క్యారెట్ హల్వా తీసుకున్నాను కదా, అది తినేసి డిన్నర్ తినడానికి మా ఫేవరెట్ స్పాట్ కి అయితే వచ్చేసాము. ఈ దోశ పాయింట్ వచ్చేసి లాసెన్స్ బే కాలనీలో ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. నేను ఈ రోజు ఆనియన్ చీజీ దోశ ఆర్డర్ చేశాను. మా హస్బెండ్ ఏమో తందూరి పన్నీర్ ఆర్డర్ చేసుకున్నారు. రెండు చాలా బాగున్నాయి. నేను ఎప్పుడైనా ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ తో పాటు కొంచెం కూర్చోడానికి ఎన్విరాన్మెంట్ కూడా బాగుండేలా చూసుకుంటాను. అండ్ మేము తినేసిన తర్వాత మా పాపకు కూడా బనానా తినిపించేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వ్లాగ్ కదా, ఏదైనా మిస్టేక్స్ ఉంటే వదిలేయండి.